నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ఏదైతే తన పని తాను హ్యాపీగా చేసుకుంటూ వెళ్తుంది అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా, అంటే ప్రధాన ప్రతిపక్షం అనడానికి వేరే మీద ఆప్షన్ లేదు. బట్ 11 సీట్లతో వైసీపీ ఉంది కాబట్టి తప్పకుండా ప్రతిపక్షం అనాల్సిందే. ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే సూపర్ 6 గురించి కావచ్చు, అమరావతి గురించి కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు పెద్దగా ఇష్యూ అవుతున్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ విషయంలో కావచ్చు, అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా చూసుకుంటే అమరావతి 3 ముక్కలాట ఆడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అమరావతి గురించి మాట్లాడేసే పరిస్థితి కనబడడం లేదు. ఎందుకంటే అమరావతికి సంబంధించి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏదైతే ఉందో మొత్తం కూడా గ్రాంట్ నిధులు అనేవి కూడా విడుదలయ్యి ఈరోజు రేపు కొత్త సంవత్సరంలో పనులు స్టార్ట్ అవ్వబోతా ఉన్నాయి. ఇది మంచి తరుణం. అమరావతి రాజధానిగా ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్టాండ్ మీద ఉన్నారు. సో దాన్నే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు. సో ఇది ఏపీ ప్రజలకి మంచి వార్త అని చెప్పాలి. సో దీని మీద అనేక రకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. వీటి మీద చర్చించడానికి టీడీపీ సీనియర్ నాయకులైనటువంటి శరత్ చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నిజంగానే మరి ఫైబర్ నెట్ ఇష్యూ కావచ్చు, అమరావతి ఇష్యూ కావచ్చు, అన్నిటి ఆయనకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం చౌదరి గారు. ఏంటి ముఖ్యంగా చూసుకుంటే అమరావతి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. అమరావతి అనేది ఒక అభూత కల్పన, అదొక గ్రాఫిక్స్. అక్కడ అమరావతిలో ఏమీ లేదు. 1000 ఎకరాలు ఎవరైతే చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా లోకేష్ కావచ్చు, దండుకున్న అటువంటి అంశాలు ఉన్నాయి. కోర్టులో కేసులు కూడా ఉన్నాయి. వాటి మీద కేసులు వేశారు. ఇన్ని రకరకాల ఇష్యూస్ నడిచినాయి. ఎట్టకేలకు ఈరోజు వాళ్ళు అమరావతిని 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడి దాన్ని అటు ఇటు కాకుండా చేసి వదిలేసి వెళ్ళారు కదా, పంపించారు జనం. ఇప్పుడు సరే మీ చేతికి వచ్చింది వ్యవహారం, మంచి ప్రజాపాలన అందించాలని మనం కూడా కోరుకుంటాం. కానీ ముఖ్యంగా చూసుకుంటే సూపర్ 6 కావచ్చు, ఇప్పుడు అమరావతి కావచ్చు, ఏదైనా అంటే అధికారంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మీకు కూడా మంచి అందులో భాగంగా ఉన్నారు కాబట్టి మరి అక్కడి నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు అమరావతి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? రవి గారు, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అనేది ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనకి మొన్న 18వ తారీఖున వరల్డ్ బ్యాంక్ మీటింగ్ ఒకటి జరిగింది, డైరెక్టర్స్ మీటింగ్. అందులో అమరావతికి గాను గ్రాంట్స్ అన్ని వాళ్ళు ఫైల్స్ అన్ని క్లియర్ చేసేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఈ 2 కలిపి మనకి 15,000 గ్రాంట్ ని కేంద్రం పూచీకత్తు ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా అమరావతి 15,000 కోట్లు 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ 2 కలిపి, అండ్ హిడ్కో కేంద్ర సంస్థ ఒకటి 11,000 కోట్లు, జర్మన్ బ్యాంక్ ఒకటి 5,000 కోట్లు, మొత్తం కలిసి 31,000 కోట్లు మనకి ఈ రోజుకి రెడీగా ఉన్న ఫండ్స్. అందులో భాగంగా రేపు జనవరి 1 లోపు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇనిషియల్ ఫండింగ్ లాగా స్టార్ట్ చేసుకోవడానికి 3,750 కోట్లు రిలీజ్ అవుతున్నాయి. అంటే మన ఆంధ్రప్రదేశ్ అకౌంట్ కి, సిఆర్డిఏ అకౌంట్ కి రిలీజ్ అవుతున్నాయి. జనవరి నుంచి మనం ఈ యుద్ధ ప్రాతిపదికన 45 సెక్టార్లుగా విభజించాము. ఏదైతే రాష్ట్రానికి పనులు మనం ఏవైతే చేయాలో 45 సెక్టర్స్ కింద డివైడ్ చేసి, అందులో 20 సెక్టర్స్ కి ఒక జీవో, ఇంకొక 25 సెక్టర్స్ కి ఇంకొక జీవో. ఆ 2 జీవోస్ నిన్న ఆల్రెడీ రిలీజ్ చేశారు. గత ప్రభుత్వము, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిది 2019 నుంచి 2024 వరకు ఏదైతే ఉందో, ఆ ప్రభుత్వము అమరావతిని కంప్లీట్ గా నిర్వీర్యం చేసి, అక్కడ ఇదివరకు ఏదో గ్రాఫిక్స్ ఉన్నాయి, అక్కడ రియాలిటీలో ఏమి లేదని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి, రైతుల మాన ప్రాణాలని తోటి చెలగాటమాడి, రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేసి, 3 రాజధానులు అనని ఒక 3 ముక్కలాటకి తెరదీసి, ఫైనల్ గా ఎక్కడా కూడా ఒక తట్టమట్టేసిన పాపాన పోలేదు. గత 5 సంవత్సరాలు మీరు చూస్తే వాటిని ఈ రోజు పటాపంచలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రన్ అవుతున్న కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎంతో కృషి చేసి, ఎంతో చొరవ తీసుకొని, కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి, వారు కూడా ఇక్కడ మనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి ఇమీడియట్ గా ఈ గ్రాంట్లు కావచ్చు వీటన్నిటిని రిలీజ్ చేసే దాంట్లో సానుకూలంగా వ్యవహరించి మనకి అతి తక్కువ టైంలో దగ్గర 6 నెలలు మన గవర్నమెంట్ ఫామ్ అయ్యి
ఈ 6 నెలల్లోనే మనకి వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కావచ్చు, ఒక అప్రూవల్ అనేది రావటం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే నార్మల్ గా ఈ బ్యాంకులతోటి ఒక డిపిఆర్ రెడీ చేసి వాళ్ళకి పంపించి వాళ్ళవన్నీ వెరిఫికేషన్ చేసుకొని అక్కడ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కావచ్చు, మిగిలిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితులు ఏంటనేది చూసుకొని అవన్నీ మనకి ఇవ్వడానికి దగ్గర దగ్గర సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం పైన కాల పరిమితి పడుతుంది. కానీ ఇక్కడ మనకి 3 నెలల్లో, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇదివరకే 2019కి ముందుగానే వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ఒకసారి వచ్చారు ఇక్కడికి. అప్పుడు 2014 నుంచి 19గా మనం ఉన్న టైంలోనే రాష్ట్ర విభజన తర్వాత ఎలా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి అనే భాగంగా ఈ సైట్ భూమి మనం కొనుగోలు చేయటం కావచ్చు, రైతుల దగ్గర నుంచి 34,000 ఎకరాలు సేకరించడం కావచ్చు, అందులో రాష్ట్ర రాజధాని ఏదైతే బాగుంటది అని చెప్పి శాసనసభలో బిల్లు పెట్టడం కావచ్చు. ఆ బిల్లుకి అప్పటి ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. శాసనసభ పక్షంలో క్లియర్ గా ఒప్పుకున్నాడు. అమరావతిని ఏకైక రాజధానిగా ఒప్పుకొని మనం ఫైనల్ గా ఈ ప్రాసెస్ అంతా జరిగేసరికి ఒక 3 సంవత్సరాలు పట్టింది. 2014లో మొదలు పెడితే 2017 వరకు జరిగింది. భూసేకరణ కావచ్చు, వీటన్నిటిని సిఆర్డిఏ అనేది ఫార్మేషన్ కావచ్చు, ఇవన్నీ చేసుకుంటా పోతే ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి మనం రిక్వెస్ట్ లెటర్ పెట్టడము, వారు కూడా వచ్చి సందర్శించడం అంతా అయిపోయింది. దురదృష్టవశాత్తు 2019లో మనం అధికారంలోకి రాలేని పరిస్థితుల్లో 2019లో వచ్చిన ఈ సైకో ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి లెటర్ రాశాడు, మాకు ఏ నిధులు వద్దు, మేము అమరావతిని ఇప్పుడు నిర్మించట్లేదు అని. అందువల్ల వాళ్ళు అది మళ్ళీ విరమించుకోవటం, హోల్డ్ చేసుకోవటం వాళ్ళ ప్రతిపాదనలన్నీ. ఇప్పుడు మళ్ళీ ఎలాగో పాత ప్రపోజల్సే కాబట్టి ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసేసి అమరావతిని నిర్మించడానికి ఇప్పుడు సానుకూలంగా ముందుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ 3 సంవత్సరాలు మనకి కీలకం కాబోతున్నాయి. 2027 ఎండింగ్ లేదా 2028 ఏప్రిల్ వరకు చూసుకుంటే అమరావతి అనేది ఒక అగ్రస్థానంలో, ఇప్పుడు ఇండియాలో మనకి 4-5 రాజధానులు తీసుకుంటే హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, లేదు అంటే బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, మేజర్ సిటీస్. ఆ మేజర్ సిటీస్ లో ఒకటిగా అమరావతి కూడా నిలవబోతుంది అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ రేంజ్ లో మనం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక విజన్ ఉన్న నాయకుడు. ఏ విధంగా ఇప్పుడు పోర్టులు కావచ్చు, పోర్టులను ఏ విధంగా సమగ్రంగా చేసుకోవాలని, రైల్వేస్ కావచ్చు, కృష్ణానది మీద వంతెన ఐకానిక్ బ్రిడ్జ్ లాగా ఒకటి తయారు చేయటం కావచ్చు, మళ్ళీ అదే అమరావతి రాజధానిలో విజయవాడకు సంబంధించి ఒక మెట్రో తీసుకొని రావడంలో కావచ్చు, వీటన్నిటితో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 31,000 కోట్లతోటి, కానీ ఓవరాల్ రాజధానిని నిర్మించడానికి సుమారు 60,000 కోట్ల ప్రణాళిక రెడీ అయ్యింది. అన్ని కూడా మెట్రో కూడా అవకాశం ఉందంటారు. మెట్రో కూడా ఆల్రెడీ రెడీ అవుతుందండి. మెట్రో కూడా దానికి సంబంధించిన ప్లాన్, డిపిఆర్ అన్ని ఆమోదించడం జరిగింది. విజయవాడకు ఒక మెట్రో, విశాఖపట్నానికి ఒక మెట్రో, ఈ 2 మెట్రోలు మనకు రాబోతున్నాయి. అమరావతి అనేది ఒక అద్భుతమైన రాజధాని లాగా తీర్చిదిద్దబోతుంది ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం. కానీ ఆ సూపర్ 6 మాట ఏంటి? ఎందుకంటే దాని మీద అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దాని మీద ఎక్కువ విమర్శలు చేస్తా ఉన్నారు. మనం హాయిగా ఇస్తే వాళ్ళందరూ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఏదీ లేకుండా పోయింది, అన్ని పోయినాయి అని చెప్తే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు రవి గారు రాష్ట్రాన్ని ఒక కుక్కల చెంపిన విస్తరలాగా చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఒక 5 పాలెగాళ్లను పెట్టుకొని వైవి సుబ్బారెడ్డి తిరుపతిని అప్పగిచ్చారు, విజయసాయి రెడ్డి వైజాగ్ ని అప్పగిచ్చారు, సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని శాఖలను అప్పగిచ్చారు. ఈ విధంగా రాష్ట్రం మొత్తాన్ని కుక్కల చింపిన విస్తరలాగా చేసి చివరికి వీళ్ళు చేసింది ఏంటి అని అంటే ల్యాండ్ మైనింగ్, శాండ్ మైనింగ్, లిక్కర్ మైనింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఫైనల్ గా ఇప్పుడు చూస్తే ఫైబర్ నెట్ విషయానికి కూడా చూస్తే ఎక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ ఇంట్లో పని మనుషులకు కూడా ఇక్కడ నుంచి జీతాలు ఇచ్చినట్లు బయటపడింది. సో ఇట్లా వీళ్ళు ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేసి పోలీసుల్ని వైఫల్యం పొందేటట్టు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ని మొత్తం ఒక శాఖ అనేది లేదు, అన్ని శాఖల్లోకి దూరి అందరినీ నాశనం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇక వారు దిగిపోయే టయానికి 10,70,000 కోట్ల అప్పు ఉంది రాష్ట్రానికి.
వీరు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ పలుమార్లు మీకు చెప్పారు ఎలక్షన్స్ కు ముందు, మేము 2,70,000 కోట్లు బటన్ నొక్కాము అని. 10,70,000 కోట్ల అప్పులో వీళ్ళు 2,70,000 కడితే ఇదివరకు ఉన్న టీడీపీ ప్రభుత్వం ఒక 2.5 లక్ష అప్పు పెట్టింది అని అంటే మిగిలిన 5,70,000 కోట్లు ఎటుపోయినట్టు, ఎవరి జేబులోకి వెళ్ళినట్టు, ఇవి సమగ్రంగా విచారించాలి. ఏపీ ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, ఆడుదాం ఆంధ్ర పేరుతో వాళ్ళు చేసిన అరాచకాలు కావచ్చు, ఎటువంటి కార్పొరేషన్ నుంచి ఏ ఉల్లంఘనలు జరిగినాయి, ఏ విధంగా అవినీతి జరిగింది. 85 కార్పొరేషన్ల దాకా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కుటుంబ ప్రభుత్వంలో ఉన్న చైర్మన్లు అందరూ నియమితులయ్యారు. వారందరూ వారి శాఖల్లో నుంచి అన్ని తవ్వే ప్రయత్నాల్లో ఉన్నారు. ఖచ్చితంగా 1-2 నెలల్లో రాష్ట్రంలో గత పాలకులు 2019 నుంచి 24 వరకు ఎన్ని అడ్డగోలుగా దోచేశారు అన్ని బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఇక ఒక్కొక్కటికి అప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ విషయాన్ని నిన్న కాక మొన్న జీవీ రెడ్డి గారు ఎట్లా అయితే బహిర్గతం చేశారో అన్ని శాఖల్లో అన్ని కార్పొరేషన్ల నుంచి కూడా బయటకు వస్తాయి. ఓకే, సో మరి ఫైబర్ నెట్ విషయంలో జరిగినటువంటి ఇష్యూని మరి ఏ విధంగా తీసుకోబోతున్నారు సార్? ఇప్పుడు ఫైబర్ నెట్ అనేది ఇప్పుడు మనకి 80 చిల్లర కార్పొరేషన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఈ 80 చిల్లర కార్పొరేషన్లలో కూడా ఏదైనా ఒక లాభసాటిగా ఎక్కడ అప్పు తీసుకొని సిచ్యువేషన్ లో లేని కార్పొరేషన్ ఏదన్నా ఉంది అని అంటే ఏపీ ఫైబర్ నెట్. దానికి ఇంకొకరి దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం లేని సంస్థ. ఎక్కడో అమెరికాలో కావచ్చు, లండన్ లో కావచ్చు, కొన్ని కంట్రీస్ లో మాత్రమే అవైలబుల్ గా ఉన్న ఈ టెక్నాలజీని ఇండియాకి తీసుకొచ్చిన దూరదృష్టి ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఇప్పుడు అమెరికా లాంటి దేశాలలో ఒకే కనెక్షన్ తోటి ఇంటర్నెట్ కావచ్చు, టెలిఫోన్ కావచ్చు, లేదు అని అంటే మన టీవీ కావచ్చు, ఛానల్స్ అన్ని చూసుకునేటట్లుగా వీటి మూడింటిని సింగిల్ కనెక్షన్ లో తీసుకొచ్చిన వ్యవస్థ ఇండియాలో, అందులో ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకున్నది ఏపీ ఫైబర్ నెట్ ద్వారా. ఇది 2015లో ట్రిపుల్ ప్లే టెక్నాలజీ తోటి మనం తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు అప్పుడు చూస్తే మనం స్టార్ట్ చేసింది 108 మంది ఎంప్లాయీస్ తోటి స్టార్ట్ చేశారు. 108 మంది తోటి స్టార్ట్ చేశారు. ఆ 108 మందికి కలిపి మనం ఇచ్చే జీతాలు ఏంటి అని అంటే 40 లక్షలు ప్రతి నెల ఇచ్చేవాళ్ళం 108 మందికి. ఆ 108 మందే 24,000 కిలోమీటర్ల కేబుల్స్ ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు మన ఏపీ ఫైబర్ నెట్ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకెళ్తే కేబుల్ బాగుంటదేమో, డ్యామేజ్ అవ్వదు కదా అని ఫస్ట్ లో అనుకున్నారు. కానీ ప్రతి చోట మనం మొత్తం తవ్వుకుంటా వెళ్ళాలి అనన్నా, దాన్ని మళ్ళీ పూర్తి చేయాలన్నా కాస్ట్ బాగా పెరుగుతుంది, ఈ భారం ప్రజల మీద అవసరమా అని చెప్పి కరెంట్ పోల్ ఎలాగో మనయ్యే కదా, గవర్నమెంట్ కి సంబంధించిందే, ఏపీ ట్రాన్స్కో వీళ్ళే హ్యాండిల్ చేసేది. ఆ కేబుల్స్ అన్ని కూడా కరెంట్ పోల్ మీద నుంచి తీసుకెళ్తే ఎలా ఉంటది అన్న ఒక ఆలోచనకి శ్రీకారం చుట్టి 24,000 కిలోమీటర్లు కేబుల్ మొత్తం ప్రతి వీధికి, ప్రతి పల్లెటూరికి, ప్రతి టౌన్ కి వెళ్ళేటట్లుగా చేసుకున్నాం. ఆ రోజుకి 2019 నాటికి రెడీ టు గో హెడ్ అనే స్టేజ్ లో ఉంది ఈ సంస్థ ఏపీ ఫైబర్ నెట్ అనేది. అంటే అప్పటికే 10 లక్షల మందికి కనెక్షన్లు ఇచ్చాము. 10 లక్షల మందికి కనెక్షన్స్ ఇచ్చి సెటప్ బాక్సులు కావచ్చు, హార్డ్వేర్స్ కావచ్చు, కావాల్సిన అదనపు కేబుల్స్ కావచ్చు, ఇవన్నీ కొని పెట్టేస్తున్నాం. ఇవన్నీ కొని పెట్టడానికి గాను మనకి దగ్గర దగ్గర 3,513 కోట్లు అయ్యింది అప్పట్లో. ఇది మేము దిగిపోయే టయానికి. అప్పటికి కేబుల్ ఆపరేటర్స్ ని అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మాట్లాడి ప్రతి ఒక్కరింట్లో ఈ టెలిఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు ఉంటే చదువుకునే పిల్లలకు కూడా యూజ్ ఉంటది, బాగా చదువుకుంటారు, కొత్త టెక్నాలజీ ఏదన్నా ఉన్నా నేర్చుకుంటారు అన్న ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేశాం. కానీ దురదృష్టవశాత్తు 2019లో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ రాక్షసుడి చేతికి పాలన వెళ్ళటం జరిగింది. ఈయన చేసింది ఏందయ్యా అని అంటే, ఎవరెవరైతే వాట్సాప్ లో మెసేజ్లు పెట్టేసి నువ్వు పలానోళ్ళని తీసుకో అని అంటారో వాళ్ళందరినీ ఇందులోకి చేర్చుకొని 108 మంది ఉండాల్సిన ఎంప్లాయీస్ ని 1,360 ఎంప్లాయీస్ గా చేశాడు. ఆ కార్పొరేషన్ లో 1,360. ఆ 1,360లో
ఎంతమంది ఎమ్మెల్యేలు డ్రైవర్లు ఉన్నారో తెలీదు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీల పని మనుషులు ఉన్నారో తెలీదు, ఎంతమంది ఎమ్మెల్యేల సెక్యూరిటీ గార్డులు ఉన్నారో తెలీదు. ఇలా అడ్డగోలుగా నియామకాలు ఇచ్చేసి, ఇప్పుడు మీ ఛానలే ఉంది, ఎవరైనా ఒక యాంకర్ వచ్చారు అని అంటే నువ్వు ఇదివరకు ఎక్కడ చేసావమ్మా, నీ ఎక్స్పీరియన్స్ ఎంత, నీ శాలరీ ఎంత, ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇవన్నీ మినిమం బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతాం. అలాంటిది కూడా లేకుండా పలానా ఎమ్మెల్యే ఫోన్ చేశాడా, ఓకే పలానా చేర్చుకో, పలానా ఎంపీ ఫోన్ చేశాడా, పర్లేదు ఇచ్చేసి, ఒక అపాయింట్మెంట్ లెటర్ లేదు. వీరందరూ ఖర్చు పెట్టిన దానికి ఒక లెక్క పక్క కూడా లేదు. 2019 వరకు మేము దీనికి హార్డ్వేర్ కావచ్చు, సెటప్ కావచ్చు, ఇన్స్టలేషన్స్ కి అన్నిటికీ కలిపి 3,513 కోట్లు ఖర్చు పెడితే 2019 నుంచి 2024 వరకు ఈ సంస్థ ద్వారా, ఏపీ ఫైబర్ నెట్ ద్వారా అడ్డగోలుగా 6,869 కోట్లు ఎందుకు ఖర్చు చేశారో తెలీదు. దానికి ఎక్కడా కూడా ఒక బిల్ లేదు. ఈ రోజు ఈ సంస్థ సిచ్యువేషన్ ఏంటి అని అంటే 1,262 కోట్ల డెప్ట్ లో ఉంది. అంటే ఈ రోజు రేపో దివాలా తీసే పొజిషన్ లో ఇన్సాల్వెన్సీ మోడ్ లోకి వెళ్ళిపోయింది ఈ సంస్థ. 1,360 మందికి 4 కోట్ల జీతం ఇచ్చారు ప్రతి నెల. మేమిచ్చింది 108 మందికి 40 లక్షలు అయితే వీరు 4 కోట్లు 1,360 మందికి ఇచ్చారు. అధికార దుర్వినియోగం. ఎంత అధికార దుర్వినియోగం అనేది మనం లెక్కేసుకోవచ్చు. మేము వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే టైంకి 10 లక్షల కనెక్షన్స్ ఉంటే వీళ్ళు దిగిపోయే టైంకి ఆ 10 కాస్త పడిపోయి 5కి వచ్చింది, 5 లక్షలు. ఎంప్లాయీస్ ఏమో 10 రెట్లు పెరిగారు, శాలరీస్ ఏమో 40 లక్షల నుంచి 4 కోట్లకి వెళ్ళినాయి, కనెక్షన్స్ ఏమో సగానికి పడిపోయినాయి. మరి ఏ విధంగా అడ్డగోలుగా వీళ్ళు దోచేశారు ఆ సంస్థను అనేది మనకు కళ్ళ ముందు కంప్లీట్ గా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దీని మీద యాక్టివ్ గా ఉంది ప్రస్తుతానికి. ఇక ఈ దీన్ని ఏమంటారు, ఏపీ ఫైబర్ నెట్ ద్వారా రామ్ గోపాల్ వర్మ చేత సినిమాలు తీపిచ్చి డబ్బులు కూడా అటు పంపించడం జరిగింది. ఆయన తీసిన వ్యూహం అనే సినిమా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, వీళ్ళ ముగ్గురు వ్యక్తిత్వ వాళ్ళు ఒక అసమర్థులు అని చూపించే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడో గొప్ప నాయకుడు అని చూపించుకోవడానికి ఆయన సొంతగా సినిమా తీసి ప్రొడ్యూసర్ ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఏపీ ఫైబర్ నెట్ నుంచి 2,15 లక్షలు ఇచ్చారు. 5 దఫాలుగా ఇక్కడ నుంచి చెల్లించడం జరిగింది. 54 లక్షలు ఒకసారి, ఆధారాలు అన్ని ఉన్నాయి. 67 లక్షలు ఒకసారి, 5 లక్షలు ఒకసారి, 42 లక్షలు ఒకసారి, 47 లక్షలు ఒకసారి, ఈ విధంగా చేసి వారికి ఏపీ ఫైబర్ నెట్ లోనే టెలికాస్ట్ చేసి ఆ సినిమా అడ్డగోలుగా ఆయనకు దోచిపెట్టడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో విజయసాయి రెడ్డి ఒక అతను ఉన్నాడు, మీకు తెలుసు కదా. విజయసాయి రెడ్డి ఆయన తెలియని ఎవరు ఉంటారు చెప్పండి. అంటే అప్పట్లో వచ్చింది తెలుసు కదా, విజయసాయి రెడ్డి జంట తెలుసు. ఈ బిడ్డకు తండ్రి ఎవరు? డిఎన్ఏ రెడ్డి. ఆయన శాంతి గారు ఎవరైతే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారో వారి సోదరులు, 2 సోదరులు ఉన్నారు, ప్రియాంక అండ్ ఇందిర. ఇందిర అనే అమ్మాయి ద్వారా ఇక్కడ లీగల్ డిపార్ట్మెంట్ లో విజయసాయి రెడ్డి వాట్సాప్ మెసేజ్ పెట్టేసి లీగల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇప్పించాడు. ఆమెమో లోపల ఫైల్స్ ని కొన్ని మార్ఫింగ్ చేసేసి, కొన్ని ఉండాల్సినవి ఉంచి, కొన్ని అడిషనల్ గా యాడ్ చేసి, కొన్ని డిలీట్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఈ ఏపీ ఫైబర్ నెట్ మీద కేసు పెట్టే దాంట్లో ఆమె కూడా ఒక కీలక పాత్ర పోషించారు. అక్కడ కేసు ఏంటి అని అంటే ఎక్కడ బేస్లెస్ కేసు అది. మళ్ళీ అక్కడ టెరాసాఫ్ట్ అనే కంపెనీకి ఫర్మ్వేర్ ఇన్స్టలేషన్, అప్డేట్ అండ్ డీఇన్స్టలేషన్స్ గురించి వాళ్ళకి ఇచ్చారు థర్డ్ పార్టీ ఏజెన్సీ కింద. ఇప్పుడు మనకి ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు ఉంది. కనెక్షన్స్ ఏమైనా ఇవ్వాలంటే డైరెక్ట్ గా ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు చేయరు కదా, ఓ థర్డ్ పార్టీ ఏజెన్సీ వచ్చి. అలానే ఈ టెరాసాఫ్ట్ అనే వాళ్ళకి అప్పట్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. సో వారికి అక్రమంగా కట్టబెట్టారు ఈ కాంట్రాక్ట్ ని అని చెప్పి ఒక బేస్లెస్ కేసుని తీసుకొచ్చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మాయం చేయడంలో విజయసాయి రెడ్డి కావచ్చు, ఆ శాంతి కావచ్చు, వారి చెల్లెలు కావచ్చు, వీరు ఇంకో కీలక పాత్ర పోషించారు. సరే, ఏదేమైనా రాబోయే రోజులు కీలకం మనకి. ఖచ్చితంగా ఎన్ని అడ్డగోలుగా నియామకాలు జరిగినాయి, ఏమేం జరిగినాయి, దాని వెనక సూత్రధారులు ఎవరున్నారు, పాత్రధారులు ఎవరున్నారు, అసలు ఆ ఏపీకి సంబంధించిన నిధులు ఎటుదారి మళ్ళీ అనే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అవును. సో 6 గ్యారెంటీల మీద కూడా గట్టిగా ఫోకస్ చేయండి. 6 గ్యారెంటీ కదా, సూపర్ 6 మీద. సూపర్ 6 అవి కూడా కొద్దిగా గట్టిగా మీరు చేయగలిగి అంత చేస్తే ప్రజల మద్దతు ఇంకా మీకు మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఖచ్చితంగా 1 by 1 అన్ని చూసుకుంటా చేసుకుంటా వస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాకుండా
మేము చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా అయిపోతాయి. ఇప్పుడు నిన్న అమరావతి విషయంలో కూడా మీరు చూసుకుంటే వరల్డ్ బ్యాంక్ క్లియర్ గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. వారు ఇచ్చిన ఆ అప్పు ఏదైతే ఉందో ఆ అప్పుకు సంబంధించి కనీసం 50,000 ఉద్యోగాలు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కావచ్చు, ఇంకొక ఉపాధి పథకం కింద కావచ్చు వచ్చే ఉద్దేశం ఉందని. అంటే నెక్స్ట్ 3 సంవత్సరాల్లో ఓన్లీ ఈ రాజధాని నిర్మాణంలోనే 50,000 నుంచి 1,00,000 మంది అక్కడే పనిచేస్తారు. ఈ విధంగా ప్రతి దాంట్లో మేము ఇచ్చిన హామీ నెరవేరుతుందండి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏపీలో మంచి వాతావరణం నెలకొనాలని, ప్రజల యొక్క భవిష్యత్తు బాగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇదండి ఈరోజు మన చౌదరి గారు చెప్తున్నటువంటి రాబోయే రోజుల్లో సంక్రాంతి కానుకగా ఏపీ అమరావతిని అభివృద్ధి చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కంగ్రాచులేషన్స్, అలాగే మొత్తం కూటమి ప్రభుత్వానికి కంగ్రాచులేషన్ చెప్తూ ఫైబర్ నెట్ విషయంలో జరిగినటువంటి అవకతవకల విషయంలో కూడా అనేక రకాల ఎంక్వైరీలు పెట్టి ఎక్కడ తప్పు జరిగిందనే దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరొక గెస్ట్ మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ యూట్యూబ్ ఛానల్.